ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చాడో, ఏ రాత్రులైతే ఒంటరివాడైపోయాడని ఏడుస్తూ వచ్చాడో, ఏ రాత్రులైతే తన భయాన్ని బయట చెప్పుకోలేకపోయాడో, ఏ రాత్రులైతే ఏమి ప్రార్థించాలో కూడా తెలియకపోయిందో, ఏ రాత్రులైతే తను ఏడుస్తున్నప్పుడు తన సమస్య ఏంటో తనకు కూడా అర్థం కాని స్థితిలో ఉండిపోయాడో. కొన్నిసార్లు నీ సమస్య ఏంటో కూడా నీకు అర్థం కాదు, ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏదో ఉందండి నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ప్రాబ్లం చెప్తే ఏంటో అర్థం చేసుకుందాం అంటే, నాకే అర్థం కావట్లేదు మీకేం చెప్పాలంటే అనే పరిస్థితుల భవిష్యత్తు వచ్చిండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేర్ వర్ సమ్ డేస్ వేర్ యువర్ ఓన్లీ విస్పరింగ్, యువర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఆల్సో. ఏంటని అర్థం కాని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆకస్మికంగా కొద్దిసేపటి లోపల నువ్వు ప్రార్థించిన వెంటనే ఆకస్మికంగా నీ బరువంతా తేలికైపోయి, సమస్య అంతా ఒక్కసారి దొరికిపోయి, ఏదో ఒకలాంటి సమాధానం, ఇది నాది కాదు, ఇది నాకు చెందిన సమాధానం కాదు, నేను సంపాదించుకున్న సమాధానం కాదు, ఇది నాకున్న ఎమోషనల్ స్ట్రెంత్ కాదు, ఏదో పైనుంచి ఒక శక్తి వచ్చి నన్ను కమ్ముకుంది అని అనుభవం ఎవరికైనా అనిపించిందా? దోస్ వర్ ద టైమ్స్ హీ కేమ్ నియర్, డూ నాట్ ఫియర్. ఆయన నా దగ్గరకు వచ్చి ఏం చేశాడు? భయపడొద్దని చెప్పాడు. ఆయన శబ్దానికి భయం ఉండే ప్రసక్తి